మా హస్బెండ్ ఈ రోజు వస్తూ వస్తూ ఒక బాక్స్ తెచ్చారు. నేనేదో స్టేషనరీ అయి ఉంటుంది అని అనుకున్నాను. నీకోసమే అని చేతికిచ్చేసరికి చూస్తే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ వాళ్ళ పికిల్స్. మా వారు వర్క్ చేసే ప్లేస్ దగ్గరలోనే ఫుడ్ ఆన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ లో కనిపించే బాబాయ్ గారు ఉంటారంట. ఆయన్ని కలిసి నాకు ఎంతో ఇష్టమైన పికిల్స్ తెచ్చారు. బాబాయ్ గారితో కూడా మాట్లాడాను. అంత పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉన్నా చాలా ఒబీడియంట్ గా ఓపిక్ గా మాట్లాడారు అని చెప్పారు. బాక్స్ ఓపెన్ చేస్తే ఒక చికెన్ పికిల్, గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ ఒక స్వీట్ బాక్స్ ఉంది. పికిల్స్ ప్యాకింగ్ అయితే డబల్ ప్యాకింగ్ తో వచ్చింది. చికెన్ అండ్ ప్రాన్ పీసెస్ చాలా ఉన్నాయి. బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడే స్మెల్ చాలా బాగా అనిపించింది. ఇంత మంచి ఊరగాయ స్మెల్ చూసాక టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము. నేను ఆల్రెడీ దోశ వేసుకున్నాను. ఈ దోశలోకి 2 ఊరగాయలు టేస్ట్ చేసేస్తాను. నేనైతే టేస్ట్ ని చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. టూ మచ్ స్పైసీగా ఏం లేకుండా అందరికి నచ్చేలాగా ఉంది. చికెన్ అండ్ ప్రాన్స్ పీసెస్ అయితే హార్డ్ గా ఎక్కడా చెదిరిపోకుండా చాలా బాగా తెలుస్తున్నాయి. నాన్ వెజ్ ఊరగాయలు అయితే నేను ఎప్పుడు అంతగా ట్రై చేయలేదు. నాకు ఈ ఊరగాయలు అయితే చాలా బాగా నచ్చాయి. వేడి వేడి అన్నంలోకి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంత స్పైసీగా తిన్నాక స్వీట్ గా తింటే నోటికి ఎంత బాగుంటుంది కదా. స్వీట్ బాక్స్ ని కూడా ఓపెన్ చేసేద్దాం. వావ్, సున్నుండలు, నువ్వుల లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ ఉన్నాయి. ఎమ్మి ఎమ్మి టేస్ట్ అసలు. మా వాడు చాక్లెట్స్ తిన్నంత ఈజీగా లడ్డూస్ తినడు. బట్ ఇవి బాబుకి కూడా చాలా బాగా నచ్చాయి. పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. బాబాయ్ గారి ప్రోడక్ట్స్ గురించి చాలా వీడియోస్ చూశాను. ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అంటే పేరు కాదు, బ్రాండ్ అన్నట్టు ఉంది.